అందరికీ నమస్తే. ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఆ రెసిపీ ఏంటంటే పుదీనా పలావ్. పుదీనా పలావ్ అనొచ్చు, అది పుదీనా రైస్ అనొచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను ఈ మాత్రం పుదీనాని శుభ్రంగా 3-4 సార్లు కడిగి ఆకులన్నీ ఒలిసి కాడలు లేకుండా ఆకులు ఒలిసి శుభ్రం చేసి పుదీనా ఈ మాత్రం తీసుకోవాలి. నేనంటే 1 గ్లాస్ బియ్యం చేసుకుంటున్నాను. ఆ సోనా మసూర బియ్యము ముందుగానే అన్నం చేసి పెట్టుకున్నాను. అది మీ ఆప్షన్, అది బాస్మతి రైస్లో కూడా చేసుకోవచ్చు, వేరే బియ్యంలో వేసుకోవచ్చు. మేమైతే మాకు మసూర రైస్ బాగుంటుంది కాబట్టి మసూర రైస్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అలాగే పుదీనా ఈ మాత్రం 1 కప్పు తీసుకున్నాను. ఒక పెద్ద సైజు టమోటో ఈ మాత్రం సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా మీడియం సైజు 2 గడ్డలు ఇలా తరిగి పెట్టుకోవాలి. ఇది ఆప్షన్. క్యారెట్ మీకు ఇష్టం వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఈ మాత్రం ఒక క్యారెట్ని తీసి దీన్ని సన్నగా ఇలా తరిగి పెట్టుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి, అల్లము ఇంచు, వెల్లుల్లి ఒక 10-15 రెమ్మలు తీసుకున్నాను. అలాగే ధనియాల పొడి, ఇది పెరుగు పచ్చడి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను. పెరుగు పచ్చడి, అలాగే 2 రెమ్మలు కరివేపాకు, బగారా ఆకు, చెక్క, లవంగం, ఒక చిన్న ఇలాచి, అలాగే 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, గోడంబి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా పెరుక్కున్నాను. అలాగే కొత్తిమీర, పసుపు, ఆవాలు, నెయ్యి. మన పుదీనా పలావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. వీటన్నిటిని ఇప్పుడు నేను ఎలా చేస్తానో, ఏ విధంగా తయారు చేస్తానో మీరు కూడా చూసేస్తారు. కానీ రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. కడిగి ఉంచుకున్న పుదీనాని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ మాత్రం అల్లుల్లి, వెల్లుల్లి కూడా ఇందులో కలుపుకోవాలి. ఇందులోకే ఈ మాత్రం పచ్చిమిర్చిని కూడా కలుపుకోవాలి. ఇందులోకే చెక్క, లవంగం, ఒక చిన్న ఇలాచీని కూడా ఇందులోనే కలుపుకోవాలి. ఇందులోకే కొద్దిగా గుప్పిడంతా కొత్తిమీరని కూడా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ పోసి దీని పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ మాత్రం వాటర్ వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలోకి ఇప్పుడు పేస్ట్లా తయారు చేసుకోవాలి. వీటన్నిటిని పేస్ట్ చేసి మనం ఉంచుకోవాలి. ఆవాలు, ఈ మాత్రం. ఇందులోకి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి బగారా ఆకుని ఇలా 2 పీసులుగా చేసుకొని అంది కూడా ఇందులో కలుపుకోవాలి. అన్నిటిని బాగా వేయించుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా కలుపుకుందాం. మన ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా సన్నమంటలో వేయించుకోవాలి. మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకుందాం. గోడంబిని కలుపుకుందాం. మనం ముందుగా తరిగి ఉంచుకున్న టమాటాలని కలుపుకోవాలి. ఉప్పులో కూడా వేసుకున్నాం కాబట్టి ఇవి మాత్రం కల్లుప్పు వేసుకుందాం. ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు, స్పూన్ ధనియాల పొడి కలుపుకుందాం. మనం ముందుగా మిక్సీలో వేసుకున్న మసాలాని ఇందులో కలుపుకోవాలి. ఈ మాత్రం వేసుకోవాలి. మన పుదీనా, పచ్చిమిర్చి వీటన్నిటిని ఈ మాత్రం తక్కువగా పేస్ట్లా వేసుకోవాలి. పుదీనా మొత్తం పేస్ట్ మొత్తం ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేయించుకోవాలి కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఈ మాత్రం నెయ్యి వేసుకోవడం వల్ల మన పుదీనా పులావ్ మంచి టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం వేసుకోవాలి.
ఇందులో కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేంత వరకు. మన వేడి వేడి పుదీనా రైస్ రెడీ. మన వేడి వేడి పుదీనా పలావ్ రెడీ అయింది. పెరుగు పచ్చడి రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఓకే, వచ్చేదమ్మా. కారం మీ ఆప్షనల్. కారం ఎక్కువ తినేటుంటే పచ్చిమిర్చి 2 ఎక్కువ వేసుకోండి. కారం తక్కువ తినేటుంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి. అది మీ ఆప్షన్. చూసారా? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బీఆర్ పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా తయారు చేశానో మీరు అలాగే ఇంట్లో తయారు చేసి తినండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి టేస్ట్. ఈ పుదీనా పలావ్ చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.